దయచేసి రైతు బంధువులందరూ తమ తమ సీట్లలో ఆశీనులు కావాల్సిందిగా కోరుచున్నాం. కార్యక్రమం ప్రారంభమవుతుంది. మీడియా మిత్రులు దయచేసి ముందు వరుసలో రావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ ఇడి సత్యనారాయణ గారిని సాయిబాబు గారు గౌరవించవలసిందిగా కోరుచున్నాం. సార్ మంది సభ్యుల్ని గత నెల పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ సంఘాన్ని మేము ఇంకా బలోపేతం చేయడానికి, ఇంకా సభ్యుల్ని చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు సిఇఓ గారు ఈ సంఘం యొక్క నివేదిక మొదటి నుంచి ఏం జరిగింది అన్నది ఇప్పుడు సిఇఓ గారు నివేదిక ఇస్తారు. మా కంపెనీ యొక్క డైరెక్టర్స్ ఒకసారి ఉన్నారు. శ్రీ గన్నవరపు అంజనీ శ్రీనివాస్ గారు, శ్రీ కొడుకుల సునీత గారు, వారు కూడా డైరెక్టర్గా ఉన్నారు. ఎర్రంశెట్టి సాయిబాబు గారు, శ్రీ చెరుకూరి గోపాలకృష్ణమూర్తి గారు, శ్రీమతి అరిగల మనోరంజని గారు, శ్రీ గుబ్బల కృష్ణమూర్తి గారు, శ్రీ మట్టపర్తి సత్యనారాయణమూర్తి గారు, శ్రీ పరమట రామకృష్ణరాజు గారు, శ్రీ ఆరుమిల్లి పాపారావు గారు, శ్రీ తెలగారెడ్డి విజయకృష్ణ గారు. షేర్ వాళ్ళగా జాయిన్ అయినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అలానే మా మాట మన్నించి ఇంత సమయం కేటాయించినటువంటి మన శాసనసభ్యుల గారికి, మన గిరి సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రైతులందరికీ కూడా మీ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా లాభసాటి వ్యాపారం చేసి ఇదే రోజుల్లోకి మంచి పొజిషన్లోకి ఈ సంఘాన్ని తీసుకెళ్తామని మరింత కోరుకుంటూ, 300 మంది షేర్ వాళ్ళు కాకుండా 700 మందితో కూడా మన షేర్ వాళ్ళు రావచ్చండి. రేపు నుంచే 750 దాకా కూడా షేర్ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వడం వల్ల నష్టం లేదు, కానీ లాభం అండి. 2000 మీరు కడితే 2000 నరేంద్ర మోడీకి వేస్తున్నారు, అందులో ఏమాత్రం లేదు. ప్రతి రైతుకి 6000 ఎలాగ వేస్తున్నారో ఈ షేర్ వాళ్ళకు కూడా 2000 అతి త్వరలో వేస్తారు. దీని ఆఫీసు మన పి గన్నవరం మండలం గన్నవరంలో పాత పోస్ట్ ఆఫీస్ పైన ఉన్నదండి దీని ఆఫీసు. దీని కోఆర్డినేటర్ మన రామకృష్ణ గారు సార్ టైటిల్. అలాగే మా సిఇఓ గారు రామ్మోహన్ రావు గారు, మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు రైతు సోదరులకు, మీడియా మిత్రులకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఈరోజు ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా చాలా చక్కగా ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకమైనటువంటి ఈ ఆర్గనైజేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో డొక్కా సీతమ్మ గారి పేరు మీద పెట్టినటువంటి ఈ ఆర్గనైజేషన్ చాలా సంతోషమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రపంచంలోనే మంచి పేరు తెచ్చుకున్నటువంటి మహనీయురాలు డొక్కా సీతమ్మ గారు. అటువంటి ఆవిడ పేరు పెట్టినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ నియోజకవర్గంలో నేను ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి రైతు యొక్క కష్ట నష్టాలు తెలిసినటువంటి వ్యక్తిని, చిన్నప్పటి నుంచి రైతు ఏ విధంగా కష్టపడతారో ఏంటో తెలిసినటువంటి వ్యక్తిని. ఎందుకంటే మా ఫాదర్ ఒక సామాన్య రైతు, ఆ రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని నేను చిన్నప్పటి నుంచి పొలం వెళ్ళి పొలంలో ఉన్నటువంటి పొలం పనులు అన్నీ తెలిసినటువంటి వ్యక్తిగా నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు రైతులు ఏ విధంగా కష్టపడుతున్నారు ఏంటనే దాని గురించి మీరు ఒకసారి తెలుసుకోవాలి. అంతేకాకుండా రైతులకు రావాల్సినటువంటి రాయితీలు, వారికి ఉన్నటువంటి ఈ యొక్క అవకాశాన్ని ప్రభుత్వ అధికారులు తప్పనిసరిగా వివరించవలసినటువంటి బాధ్యత ఉన్నదని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫెడరేషన్ ఫార్మర్ ఫెడరేషన్ ఆర్గనైజేషన్ ఉన్నది, అది దాంట్లో వచ్చేటువంటి రాయితీలు ఎంతమందికి తెలిసి ఈరోజు మీటింగ్ పెట్టినా కూడా చాలామందికి అవి అర్థం కాలేదు. అంచేత ప్రభుత్వ అధికారులు మీరు ఒకసారి ప్రత్యేకించి మంత్లీ లేకపోతే 2 months ఒకసారి లేకపోతే 3 months ఒకసారి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అందులో ఉన్నటువంటి మొత్తం ఏ విధమైన రాయితీలు వస్తాయి, యంత్రాల్లో ఏంటి, ఏ విధమైన సబ్సిడీలు ఉంటాయి అనే విషయాన్ని తెలియజేస్తే ఇది అందరికీ తెలిసి వాళ్ళు దాన్ని వినియోగించుకునే పరిస్థితి ఏర్పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి మీకు తెలుసు, గత ప్రభుత్వంలో కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి సందర్భంలో కౌలు రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజుల్లో ఏ విధమైనటువంటి ప్రభుత్వంలో లేనటువంటి సందర్భంగా ఏ విధమైనటువంటి అధికారం లేకపోయినా సరే తను కష్టపడి సంపాదించుకున్నటువంటి సొంత డబ్బుని కౌలు రైతు కుటుంబాలు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు ఉన్నాయో వాళ్ళని ఆదుకోవడానికి ఒక కుటుంబానికి ₹1,00,000 ఇచ్చినటువంటి ఘనత ఇది పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది. ఈ దేశ చరిత్రలోనే ఏ ఒక్కరు కూడా అటువంటి సాహసం చేయలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు మరియు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి గత ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు చేసినటువంటి గత ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బుల్ని బకాయిలు పెట్టి వాళ్ళని ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఈ రాష్ట్రానికి 1000 కోట్లు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కిందని మీరందరూ ఒకసారి గమనించాలి. అంటే ఈ ప్రభుత్వం రైతు పక్షాన ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంచేత మీరందరూ గమనించాలి, రైతులకు అండగా ఉంటుంది. మీకు ఏ సహాయం కావాలన్నా కూడా తప్పనిసరిగా మీకు అందుబాటులో ఉంటాం. అంచేత మీరందరూ కూడా ఎప్పుడు ఏ విషయం వచ్చినా సరే రైతులకు సంబంధించి మీకు ఎప్పుడు తోడుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ దీనికి సంబంధించి మీకు ప్రధానమంత్రి వర్యులు ఇది ప్రారంభించడం జరిగింది. రైతులు ఒక వ్యవసాయం మీదే ఆధారపడి బతికే పరిస్థితి లేదు కాబట్టి ఇటువంటి ఆర్గనైజేషన్ పెట్టి దీని ద్వారా మీకు కొన్ని రాయితీలు ఇవ్వడం జరిగింది. సరైనటువంటి అంటే సరసమైన ధరలకు పురుగు మందులు, ఎరువులు, అదేవిధంగా సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది. యంత్ర పరికరాలు అంటే మీకు వ్యవసాయానికి సంబంధించినటువంటి కొన్ని యంత్రాలు సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుంది. పండించినటువంటి పంటని నిల్వ చేసుకుని 3 years లోపల మీరు దాన్ని నిల్వ చేసుకుని ఉంచడానికి కూడా కొన్ని రాయితీలు కల్పించి, అంటే దానికి సంబంధించి గిడ్డంగలు కానీ లేకపోతే నిల్వ ఉంచుకుని దాన్ని తర్వాత అమ్ముకునే విధానాన్ని తెలియజేయడానికి దానికి ₹18 లక్షల మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ సంస్థలో ఇందాక చెప్పారు సార్, నన్ను షేర్ అవ్వగా జాయిన్ అవ్వమని. తప్పనిసరిగా ఇప్పుడే జాయిన్ అవుతాను. ₹2,000 కట్టి ఆ ₹2,000 కట్టేటువంటి షేర్కి ప్రభుత్వం కూడా
మీకు సేవలు కల్పిస్తుంది కాబట్టి దీన్ని మీరంతా కూడా సద్వినియోగపరచుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం నుండి వచ్చేటువంటి రాయితీల్ని సద్వినియోగపరుచుకుంటూ చక్కగా మీరు వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తారని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరియు వ్యవసాయ నాయకులకు అధికారులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక 150 మంది షేర్ హోల్డర్స్ సర్టిఫికేట్లు వచ్చినాయండి. ప్రస్తుతం ఒక 4గురికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇస్తున్నాం. చల్లని సత్యనారాయణమూర్తి గారు ఒకసారి వచ్చి మనతో పాటు మీడియా మిత్రులు కూడా సేవలుగా జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. వ్యవసాయానికి అవ్వండి, మీరు కూడా రైతు కూడా చేస్తున్నారులే. సాయిబాబు గారు పెట్టినటువంటి మీటింగ్లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి నేను ఈ కొబ్బరి రైతుల యొక్క ప్రాబ్లమ్స్ గురించి వారి దృష్టికి తీసుకెళ్తే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక హామీ ఇచ్చారు. తప్పనిసరిగా కొబ్బరి ఉత్పత్తులకు సంబంధించినటువంటి అనుబంధ సంస్థలని ఇక్కడ ఏర్పాటు చేసి వాటికి తగినటువంటి గిట్టుబాటు ధరని వచ్చేటట్లు చేయాలి. తప్పనిసరిగా ఈ ప్రాంత ప్రజలకి ఉపాధి కలిగేటట్లు యువతులకు మహిళలకు ఉపాధి కలిగేటట్లు చేస్తామని హామీ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి త్వరలోనే దీని గురించి ప్రభుత్వంలో మాట్లాడి తప్పనిసరిగా ఈ కొబ్బరి ఉత్పత్తుల మీద అనుబంధ సంస్థలు ఏర్పాటు చేసేటట్లు చేస్తానని సందర్భంగా తెలియజేస్తాను.